ఆకాశాలలో ఫస్ట్ వీడియో ఏంటంటే ఇది ఓన్లీ కిడ్స్ కోసం నేను చేసేది ఏంటంటే కేక్ పాప్స్. మనకు ఇప్పుడు ఈ కేక్ పాప్స్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలంటే కేక్, మిల్క్ మేడ్ అండ్ కొన్ని టూత్ పిక్స్ అండ్ చాక్లెట్. ఇప్పుడు మనం కేక్ని ఎలా చేయాలి? ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని డబల్ బాయిలింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చాక్లెట్ని మెల్ట్ చేయాలి. ఇది మెల్ట్ అయ్యే లోపు అందులో మనం కేక్ని స్మాష్ చేసుకుందాం. బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్ కొంచెం హెల్తీ ఉంటుంది అండ్ వాళ్ళ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుద్ది. చేస్తే మాత్రం మీరు తప్పకుండా చేయాలి ఇంట్లో. అండ్ ఇప్పుడు మనం ఈ కేక్ని మంచి స్మాష్ చేసేసుకొని ఇందులో కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చెక్ చేసుకుందాం. ఇంకొంచెం మెల్ట్ చేద్దాం. ఇది కలిపితే ఏంటంటే ఇప్పుడు దీని మంచిగా ఇలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వేసుకుంటే అండ్ బైండింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, సో సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి సాయంత్రం ఏదో ఒకటి కావాలి, మమ్మీ నాకు అది చేయి ఇది చేయి అంటారు కదా, అందుకని చిట్టుకలో అయిపోయేటట్టు ఎమీ బాల్స్ అనమాట ఇవి. నేను మంచి దీన్ని మనం చపాతి పిండి ముద్ద అవుతుంది కదా, సేమ్ అట్లనే చేసుకోవాలి. అండ్ దీన్ని ఇట్లా బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నాకు తెలిసి మన చాక్లెట్ మెల్ట్ అయిపోయి ఉంటుంది ఇప్పటికి. ఇంకొంచెం మెల్ట్ అవనిద్దాం అండ్ అందులో మనం ఈ బాల్స్ చేసేసుకుందాం. ఇంకా బాల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ చాక్లెట్ చాలు, ఇంకా మనం దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. మనం మెల్ట్ అయిన చాక్లెట్ తీసుకున్నాం కదా, మనం ఏదో ఒక టూత్ పిక్స్ కానీ లాలీపాప్ స్టిక్స్ అని దొరుకుతాయి బయట, అవి కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. లైక్ చాక్లెట్లో కొంచెం అలా డిప్ చేసేసి మనం ఈ బాల్స్ని ఇట్లా అంతే. మనం ఈ చాక్లెట్ ఇట్లా పెడితే ఏంటంటే కేక్ అనేది దానికి కొంచెం మంచిగా అతుక్కుంటుంది అండ్ ఊడదు కూడా. వీటన్నిటిని ఇట్లా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట, కొంచెం అవి సెట్ కావడానికి. ఫ్యూ మినిట్స్ నేను వీటిని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను. వెయిట్.
అండ్ ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లోంచి తీసేసాను. ఇందాక గ్లాస్ సరిపోలే, గ్లాస్ మార్చిన. అండ్ ఇప్పుడు మనం ఈ పాప్స్ని మనం చాక్లెట్లో ముంచేయాలన్నమాట. మనం ఇలా ఒక్కొక్కటి ఇట్లా చాక్లెట్స్లో ముంచుకుంటూ ఇవన్నీ అయిపోయాక మళ్ళీ ఇంకొకసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇట్లా ట్యాప్ చేస్తే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఉండే చాక్లెట్ అంతా పడిపోతుంది. నేను ఇప్పుడు అన్ని చాక్లెట్లో డిప్ చేసేసాను. డిప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను. 1 minute. మీ అందరూ అనుకోని ఉండొచ్చు చూడండి, వీడియో వరకే నేను చేస్తాను, తర్వాత అంటే వాళ్ళ అమ్మ చేస్తుందేమో అని అనుకుండొచ్చు, కానీ అంత ఏం లేదు, మొత్తం చేసేదంతా నేను. కనీసం ఇలానా నేర్చుకుంటావు నీకు? ఎప్పటికప్పుడు కిచెన్ క్లీన్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. కిచెన్ని క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి, లేదా కిచెన్ అంతా తర్వాత లాస్ట్కి చాలా దరిద్రంగా మారిపోతుంది. అండ్ మనం ఇంకా వీడియోస్లో మంచిగా బాగా వస్తాయి. కదా అయిపోయింది ఇంకా నా పని. ఫ్రిడ్జ్లో ఇంకా అది అవుతూనే ఉందన్నమాట. కేక్ పాప్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మంచిగా ఫ్రోజ్డ్ గట్టిగా అవ్వాలన్నమాట ఈ చాక్లెట్ అనేది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను దీన్ని ఇక్కడ తింటూ ఉంటాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేయండి. అండ్ గంట పెట్టడం మాత్రం మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ ఏ రెసిపీ చేసినా మీకు వచ్చేస్తాయి. టేక్ కేర్, బాయ్, లవ్ యూ.